ఏమైపోయి పసుపు కుంకలు అయిన తర్వాత కాదంటారేంటి? పసుపు కుంకాలు అయిపోయినాయా? నీ కూతుర్ని ఎవడు పడితే ఆడు వెనకాల తిప్పేస్తావా? అయ్యి బాబు, ఎవడు పడితే ఆడు ఎందుకు తీసుకెళ్తారా? ఏదో తెలిసినట్టు పెట్టాయి ఉంటాడు. ఏం చూసావో చెప్పరా? కాదండి, మొన్నేమో బండి మీద వెళ్తుంటే చూశాను. తర్వాత ఫోన్లే వదిలేసి తర్వాత రోజేమో జ్యూస్ షాప్ దగ్గర ఒకే గ్లాసులో 2 స్టాల్ వేసుకొని తాగుతున్నారు. పోనీ అది కాదు, వదిలేయండి. తర్వాత బయటకు వెళ్తున్నప్పుడేమో ఎక్కడో పొలాల గట్ల మధ్య చూశాను. ఎలాగో నా మాట నమ్మరు కాబట్టి బాబాయ్కి చూపించాను. కావాలితే బాబాయ్ని అడగండి. చెప్పండి బాబాయ్. ఆ అమ్మాయి అయితే మీ అమ్మాయిరా? ఆ నెవన వేసుకు తిరుగుతుంటే పద్ధతిగా పెంచపోతేటారా? పసుపు కుంకలు అయిపోయిన తర్వాత ఇదేనా పద్ధత? అందుకనే నాకు ఆ సంబంధం వద్దు, వీళ్ళ పద్ధతి వద్దు. వీళ్ళకే వీళ్ళ సంబంధానికి పెద్ద నమస్కారం. పసుపు కుంకలు అయిన తర్వాత పిల్ల వద్దంటే అల్లారా బాబు. ఆడపిల్లగాలు అన్యాయం అయిపోతారా? ఒరే ప్లీజ్ బాబు, నువ్వన్నా చూడు బాబు. మీరు తర్వాత హనీమూన్ అంటారు, నాకొద్దు. మాజా అంటారు, నాకొద్దు. వచ్చే దారిలోనేమో సిమెంట్ మూటలు చూశాను, వద్దు. అయ్యో ఇప్పుడు అక్కడేమో డ్రమ్ములు ఉన్నాయి. నాకు ఈ పెళ్లి గాని ఏమీ వద్దు. నీకు నీ కూతురుకో దండం. నాకు ఈ పెళ్ళి వద్దు, నేను వెళ్ళిపోతాను. రే